a most powerful technique, డిజిటల్ రూట్. ఈ టెక్నిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. ఒకటి, మనం చేసిన ఆన్సర్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్ పార్ట్లో. అట్లాగే మనం కొన్ని ప్రాబ్లమ్స్ని మనకి ఎగ్జామ్స్లో సాల్వ్ చేయకుండా కూడా ఈ టెక్నిక్ వాడుకొని మనం ఆన్సర్ చెప్పవచ్చు. చాలామంది ఈ టెక్నిక్ కొంతవరకే తెలుసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ టెక్నిక్ గురించి నేను పూర్తిగా చెప్తాను మీకు. ఈ టెక్నిక్ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ని చూసి భయపడి కొంతమంది అసలు ఈ టెక్నిక్ వాడటమే మానేస్తుంటారు. ఎగ్జామ్లో మీరు కాన్ఫిడెంట్గా ఈ టెక్నిక్ వాడుకోవచ్చు. కాకపోతే దానికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటో కొంచెం తెలుసుకుంటే మనం ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. సో ఆ డిసడ్వాంటేజెస్కి భయపడి చాలామంది ఈ టెక్నిక్ కంప్లీట్గా వదిలేస్తారు. మీరు అలా భయపడాల్సిన పని ఏం లేదు. చక్కగా ఈ టెక్నిక్ నేర్చుకోండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఇది. చాలా టైం సేవ్ చేస్తుంది. ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తుంది మీ క్యాలిక్యులేషన్ కరెక్టో కాదో కూడా తెలుసుకోవడానికి. అలాగే దీనికి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నాను కదా. సో వాటి గురించి కూడా మీరు వరీ అవ్వాల్సింది ఏమీ లేదు. ఆ డిసడ్వాంటేజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఆ ఓవర్కమ్ చేయడానికి కూడా మన దగ్గర టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని వాడుకొని మనం డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామ్లో మీరు చాలా బాగా ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈ టెక్నిక్ ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఎగ్జామ్లో దీన్ని ఎలా వాడుకోవాలి అనేది ఒక సపరేట్ వీడియో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ టెక్నిక్ ఏంటి, దీన్ని ఎలా కనుక్కోవాలి, డిజిటల్ రూట్ని ఎలా కనుక్కోవాలి, సో సింపుల్గా మన ఆన్సర్స్ వెరిఫై చేయడానికి ఎలా వాడుకోవాలి అనేది మాత్రమే డిస్కస్ చేస్తాను. ఇంకొక వీడియో ఉంటుంది మీకు డిజిటల్ రూట్ మీద, డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. నేను అన్నీ చెప్తాను. ఒక్కొక్క ఏరియా మీద ఒక్కొక్క వీడియో ఉంటుంది మనకి. సో అందుకని మీరు డిజిటల్ రూట్కి సంబంధించి అన్ని వీడియోస్ చూడొచ్చు. సో ఇది బేసిక్ వీడియో అనమాట. ఫస్ట్ అసలు డిజిటల్ రూట్ అంటే ఏంటో తెలుసుకునే వీడియో ఇది. సో లెట్ us start with. Suppose if I am given with a particular number like this. I am taking I want to take digital root of 34586793. This is the number given. Now I want to find out digital root of this number. Believe me, నేను మీకు డిజిటల్ రూట్ కనుక్కోవడానికి ఒక టెక్నిక్ కాదు, 3 టెక్నిక్స్ చెప్తాను మీకు. సో అట్లా ఏ ప్రాబ్లంకైనా మనం అర్థమెటిక్లో 2-3 టెక్నిక్స్ నేను చెప్తూ ఉంటాను. ఇవి మన ఛానల్ డిజీ మ్యాథ్ అనే ఛానల్ మీకు మెయిన్ పర్పస్ ఏంటంటే అర్థమెటిక్ మీకు వన్ స్టాప్ సొల్యూషన్. ఫస్ట్ అన్ని టాపిక్స్ దీంట్లో కవర్ చేస్తాను నేను, ఇంక్లూడింగ్ జనరల్ మెథడ్స్, షార్ట్కట్ టెక్నిక్స్, బ్యూటిఫుల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి మీకు. సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేటట్లు ఉంటాయి ఈ టెక్నిక్స్ అన్నీ కూడా. సో అందుకని నా ఛానల్ మీరు ఫాలో అవుతుండండి. నేను చెప్పిన ఆర్డర్లో కనుక మీకు సబ్జెక్ట్ చూస్తే మీకు కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవచ్చు, షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు, జనరల్ మెథడ్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు. నేను ఓన్లీ షార్ట్ కట్స్ మీదే ఫోకస్ చేయటం అనేది ఏమి ఉండదు. జనరల్ మెథడ్ నేర్పుతాను, షార్ట్ కట్ టెక్నిక్స్ నేర్పుతాను. ప్రతి ప్రాబ్లంకి ఆల్మోస్ట్ మినిమం 3 మెథడ్స్ ఉండేటట్టుగా మనం చెప్పుకుందాం. ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్కి అలా ఉండేటట్టు చెప్పుకుందాం. సో మీకు చూసే టెక్నిక్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. మీకు కొత్తగా ఎక్కడ చూడలేదే అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ టెక్నిక్స్ మీరు చూస్తూ ఉంటే. సో అందుకని ప్లీజ్ ట్రై టు ఫాలో మై ఛానల్. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ ఛానల్ని. మన వీడియోస్ కనుక చూస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి. సో ఫస్ట్ లెట్ us గో విత్ డిజిటల్ రూట్. సో ఇక నేను 3 టెక్నిక్స్ చెప్దాం అనుకుంటున్నాను కదా. ఫస్ట్ టెక్నిక్ చూద్దాం, డిజిటల్ రూట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ 3+4 నేను డిజిటల్ రూట్ అంటే ఏం లేదండి. మనం ఏం చేయాలి అంటే ఇక్కడున్న డిజిట్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఫైనల్ ఆన్సరు సింగిల్ డిజిట్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది మన కన్సర్న్ ఇక్కడ. సో చూద్దాం. 7 + 5 12 80 7 12 20 26 33 42 45. 45 is the sum of digits. Again I have to take 4 + 5 9. So this is called digital root. This 9 is called digital root. Digital root నేను ఇక్కడ నుండి dr అని పిలుస్తుంటాను. సో వాట్ ఈస్ ద డిజిటల్ రూట్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అంటే మనం ఏం చెప్పాలండి, 9 అని చెప్పాలి, రైట్. కొంతమంది దీన్ని డిజిటల్ సమ్ అని పిలుస్తుంటారు. ప్లీజ్ డోంట్ యూజ్ దట్ వర్డ్, యూ హ్యావ్ టు యూజ్ డిజిటల్ రూట్ ఓన్లీ. 45 అనేది డిజిటల్ సమ్ అవుతుంది, 9 అనేది డిజిటల్ రూట్ అవుతుంది. సో అందుకని మనం కనుక్కునేది డిజిటల్ రూట్ కానీ డిజిటల్ సమ్ కాదు.
రైట్. అందుకని డిజిటల్ సమ్ అని పిలవద్దు, దీన్ని డిజిటల్ రూట్ అనే పిలవాలి. రైట్. దిస్ ఇస్ ఫస్ట్ టెక్నిక్. మొత్తం యాడ్ చేసేసాం, మళ్ళీ 45 వచ్చింది. 45 మళ్ళీ 4 + 5 యాడ్ చేసాం, 9 వచ్చింది. ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ చూద్దాం. సెకండ్ టెక్నిక్లో లెట్ us టేక్ సేమ్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను సేమ్ నెంబర్ తీసుకున్నప్పుడు వాట్ యూ కెన్ సింప్లీ డూ ఈస్ 3 + 4 7, 7 + 5 12 వస్తుంది. 12 వచ్చింది కాబట్టి ఇక్కడే దీన్ని 1 డిజిట్కి మార్చేసేయండి. ఎవ్రీ టైం 2 డిజిట్ వచ్చినప్పుడల్లా 1 డిజిట్కి మార్చేసుకుంటూ చేయొచ్చు. 3 + 8 11 వచ్చింది. 11 అంటే 2, మళ్ళీ 2 + 6 8, 8 + 7 అంటే 15, 15 అంటే మళ్ళీ 1 + 5 6, 6 + 9 15, 15 అంటే మళ్ళీ 1 + 5 6, 6 + 3 9. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది, 9 9 వచ్చింది. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్. డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు థర్డ్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే యూ కెన్ ట్రీట్ 9 యాజ్ 0. 9 మనం ఏమని అనుకోవచ్చు, 0 అని అనుకోవచ్చు. చూడండి డిజిటల్ రూట్ ఆఫ్ సేమ్ నెంబర్ చేద్దాం. చేస్తున్నాను. డిజిటల్ రూట్ ఆఫ్ సేమ్ నెంబర్ చేద్దాం మనం. సో 4 + 5 9 0, 6 + 3 9 0. Next we have 9 0, 3 + 8 11, 11 + 7 18, 18 అంటే మళ్ళీ ఏమొస్తుంది, 9 వస్తుంది. చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో మెథడ్ ఏదైనా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా 3 మెథడ్స్లో మనం డిజిటల్ రూట్ను ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా. సో ఇంకా మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్. ఐ వాంట్ టు ఫైండ్ డిజిటల్ రూట్ ఆఫ్ ఏ బిగ్గర్ నెంబర్. లెట్ us take 5 2 9 3 6 4 7 5 4 1 8 6 5 ఇలా బిగ్గర్ నెంబర్ తీసుకొని డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్. ఇవన్నీ యాడ్ చేయాలంటే మనకు అన్ఈజీగా ఉండొచ్చు కదా. సో ఎనీవే ఫస్ట్ ఈ ప్రాబ్లం కూడా మనం ఒకసారి 3 మెథడ్స్ చేసి చూద్దాం. ఓకేనండి. ఫస్ట్ 3 7 16 19 25 29 36 45 46 54 65 వస్తుంది. 65 అంటే మళ్ళీ 6 + 5 11 వస్తుంది. 11 అంటే మళ్ళీ 2 వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏం చెప్పాం మనం, 5 + 2 7, 7 + 9 ఎంత వస్తుంది, 16 వస్తుంది. 16 వస్తే మళ్ళీ కన్వర్ట్ చేయాలి, 7 అవుతుంది. 1 + 6 7, 7 + 3 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. మళ్ళీ 1 + 6 7 అవుతుంది. 7 + 4 11, 11 అంటే మళ్ళీ 1 + 1 2 అవుతుంది. 2 + 7 9, 9 అంటే 0 కింద తీసుకోవచ్చు. 0 + 5 5, 5 + 4 9, 9 అంటే 0 అనుకోవచ్చు. 1 + 8 9, 9 అంటే 0 అనుకోవచ్చు. 6 + 5 11, 11 అంటే 2 వస్తుంది. చూడండి ఆన్సర్ 2 వచ్చింది సెకండ్ మెథడ్లో. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ మెథడ్. థర్డ్ మెథడ్ ఏం చెప్పుకున్నాం మనం, 9 0 కింద ట్రీట్ చేసి 9 ఉన్న చోటలా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 6 0, 9 0, 2 7 0, 4 5 0, 5 4 0, 1 8 0. చూడండి 6 + 5 మళ్ళీ 11 వస్తుంది. 11 అంటే 2 వస్తుంది. చూడండి 3 మెథడ్స్లో కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఈ 3 మెథడ్స్ మీరు వాడుకొని హ్యాపీగా డిజిటల్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, what is the advantage of digital root? First advantage, verifying our calculation. Verifying calculations verify చేయటం ఎలాగో చూద్దాం. 47 + 59 తీసుకున్నాం. 47 + 59 యాడ్ చేస్తున్నాను. 7 + 9 16, 106 వస్తుంది మనకు ఆన్సర్. ఇది కరెక్టా కాదని మనకు డౌట్ వచ్చినప్పుడు మనం డిజిటల్ రూట్ హెల్ప్ తీసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి సింపుల్ అప్లికేషన్స్ చెప్తున్నానండి. దిస్ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ డిజిటల్ రూట్. డిజిటల్ రూట్ గురించి ఇంకా చాలా చెప్పుకోవాల్సిన చాలా ఉంది. దాని అడ్వాంటేజెస్ చాలా గొప్పగా ఉంటాయి. ఇది జస్ట్ దీని సింపుల్ అప్లికేషన్ అంతే, వెరీ సింపుల్ అప్లికేషన్. మీకు స్ట్రిక్ట్లీ స్పీకింగ్ 4 ఆప్షన్స్ ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఈ 4 ఆప్షన్స్ ఉన్న ఎగ్జామ్స్లో మీకు డిజిటల్ రూట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండి. అసలు చాలా ఈజీగా ఆన్సర్లు చెప్పేయచ్చు. యూ కెనాట్ ఇమాజిన్ అనమాట ఎంత ఈజీగా చెప్పేస్తాము అంటే. వితౌట్ పెన్ అండ్ పేపర్ క్వశ్చన్ యొక్క చూసి ఆన్సర్ చెప్పేంత అడ్వాంటేజ్ డిజిటల్ రూట్లో ఉంటుంది. ప్రొవైడెడ్ మనం ఆ డిజిటల్ రూట్ అంటే ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా కరెక్ట్గా తెలుసుకోగలగాలి. నేను జనరల్గా డిజిటల్ రూట్ని కరెంట్తో పోలుస్తుంటానండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది,
ఎప్పుడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే దాన్ని తెలుసుకోకుండా యూటిలైజ్ చేస్తే షాక్ కొడుతుంది కదా, అలా చాలా జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ రూట్తో ఎంత పవర్ఫుల్లో అంత యూజ్ఫుల్, అంత కొంచెం డేంజర్ కూడా ఉంటుంది. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కొంచెం కేర్ఫుల్గా ఉండి డిజిటల్ రూట్ని కరెక్ట్గా తెలుసుకొని కనుక వాడుకోగలిగితే చాలా క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం మనం దాని మీద. సో సపరేట్ వీడియోలో మీకు హ్యాపీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఎలా వచ్చినప్పుడు ఈ డిజిటల్ రూట్ ఎలా యూజ్ అవుతుంది అనేది నేను మీకు ప్రతి టాపిక్ నుండి చూపిస్తాను ఒకసారి మీకు. ఓకేనండి, రైట్. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. 4 + 7 11, 11 అంటే ఎంత 2 వస్తుంది. 5 + 9 అంటే 0 కదా 5. సో ఇక్కడ ఆపరేషన్ ఏంటి మనం చేసింది ప్లస్, వీటిని కూడా మనం ప్లస్ చేయాలి. 2 + 5 ఎంత 7. అంటే మన ఆన్సర్లో ఉన్న డిజిట్స్ అన్నీ యాడ్ చేస్తే 7 రావాలి. అంటే అర్థం ఏంటి, మన ఆన్సర్ యొక్క డిజిటల్ రూట్ 7 అయ్యి ఉండాలి. చూడండి 1 + 6 7 మ్యాచ్ అయింది కదా. సో అంటే మన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పి బాగుందా, రైట్. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద నెంబర్స్ తీసుకుందాం. నేను 36, 47, 83, 65, 92, 42 ఈ నెంబర్ని నేను యాడ్ చేస్తాను. రైట్, యాడ్ చేసి కరెక్ట్ కాదు వెరిఫై చేసుకుందాం ఒకసారి. మనం ఫస్ట్ యాడ్ చేద్దాం. సో 25, 36 చూడండి ఈజీగా యాడ్ చేసి 13, 16, 21, 25, 6, 15, 21, 29, 33, 36, 365. ఇది కరెక్టా కాదని నాకు డౌట్ వచ్చింది. మనం ఏం చేయాలి, డిజిటల్ రూట్ 0, 3 + 6 అంటే 9, 9 అంటే 0, 4 + 7 11, 11 అంటే 2, 8 + 3 11, 11 అంటే 2, 6 + 5 11, 11 అంటే 2, 9 క్యాన్సిల్ 2, 4 + 2 6 వస్తుంది. సో 4 2s are 8, 8 + 6 14, 14 అంటే 5 రావాలి. మనం మన ఆన్సర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే డిజిటల్ రూట్ ఏమై ఉండాలంట 5 అయ్యి ఉండాలంట. చూద్దాం. 3 + 6 9 క్యాన్సిల్ కదా. సో 5 వచ్చిందా రాలేదా, వచ్చేసింది. సో అంటే మన ఆన్సర్ కరెక్ట్ అని చెప్పేయచ్చు. సో ఇలా మీరు చేసిన క్యాలిక్యులేషన్ కరెక్టా లేదా అనేది హ్యాపీగా వెరిఫై చేసుకోవచ్చు. దిస్ ఇస్ వెరీ బేసిక్ అప్లికేషన్ ఆఫ్ డిజిటల్ రూట్. దెర్ ఆర్ అడ్వాన్స్డ్ అప్లికేషన్స్ ఆల్సో దేర్. నౌ లెట్ us take another example. 345, 479, 364, 892, 563, 437, like that we have. I am taking. Now let us add all the digits. I am adding 14, 18, 20, 23, 30, 6, 12, 20, 27, 38, 7, 12, 20, 23, 27, 30. సో ఇది కరెక్టా కాదని చూద్దాం. సో 7 + 5 12 అంటే 3 వస్తుంది. 4 5 9 కాబట్టి 9 0 కాబట్టి 4 + 7 11, 11 అంటే 2 వస్తుంది. 3 6 9 కాబట్టి క్యాన్సిల్, 9 క్యాన్సిల్ కాబట్టి 8 + 2 10, 10 అంటే 1 వస్తుంది. 6 3 9 కాబట్టి క్యాన్సిల్ 5, 4 + 3 7 + 7 14 అంటే 5 వస్తుంది. సో మొత్తం యాడ్ చేస్తే 5 4 0. నెక్స్ట్ 3 + 1 + 5 0. సో మన ఆన్సర్ని యాడ్ చేస్తే ఏమి రావాలి, 2 రావాలి. చూడండి 3 + 8 ఎంత 11, 11 అంటే ఎంత 2. చూడండి మన ఆన్సర్ కరెక్ట్ అని తెలిసిపోతుంది. సో ఇలా మనం మన ఆన్సర్స్ కరెక్టా కాదని వెరిఫై చేయడానికి డిజిటల్ రూట్ని వాడుకోవచ్చు. అట్లాగే ఒక మల్టిప్లికేషన్ తీసుకొని చేద్దాం. 47 83 చేయాలనుకున్నాను. సో 21, 12 + 84 96, 98, 32, 30, 41. Just a moment. I am taking another example. Something went wrong. 47 83s, 21, 12 + 56 68 70, 32 39. Right. Now I want to verify whether my answer is correct or not. Let us take 4 + 7 digital root 11, 11 means 2, 8 + 3 11, 11 means 2. ఇంతకుముందు ఆపరేషన్ ఏంటి ఇంటూ, ఇంతకుముందు ఎడిషన్, ఇప్పుడు ఇంటూ. 2 2s are 4. ఇవి యాడ్ చేస్తే ఏమి రావాలంటే 4 రావాలంట. సో చూడండి 3 + 1 ఎంత 4, 9 0 సరిపోయింది కదా. అంటే మన ఆన్సర్ కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకో. 64 × 47, 49 తీసుకో. Let us take 4 9s are 36, 18 + 16 34, 37. So 54 + 8 62, 66. Next we have 6 4s are 24 + 6 30. So I want to verify. Right, let us verify. So here digital root is 8 + 4 12, 12 means 3. Here 4, operation not plus, we have to take into తీసుకోవాలి. 3 4s are 12, 12 అంటే expected is 3 రావాలి మనకి. చూడండి
3 + 6 9, 7 + 6 13, 13 అండ్ ఆన్సర్ ఎంత వచ్చింది 4 వచ్చింది. అంటే మన ఆన్సర్ ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, రాంగ్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ఇలా డిజిటల్ రూట్ వాడుకొని మన ఆన్సర్ కరెక్ట్ రాంగో చెప్పేసుకోవచ్చు. చూద్దాం ఎక్కడ తప్పుపోయిందో. 4 9 36, 18 + 16 34 + 3 37 only. 37. This is the mistake what we did. 37. Next 6 9 54 plus 8, 62 plus 3 65, 65. Now 6 4s are 24 plus 6 30. 30576 is the correct answer. Now let us verify now. 3 plus 5 360, 3 5 plus 7 12, 12 అంటే 3 వస్తుంది. చూడండి మ్యాచ్ అయింది ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్. సో చూసారా మన ఆన్సర్ రాంగ్ వస్తే రాంగ్ అని చెప్పేస్తుంది డిజిటల్ రూట్, కరెక్ట్ వస్తే కరెక్ట్ అని చెప్పేస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ రూట్. ఇలా మన డిజిటల్ రూట్ వాడుకొని మన ఆన్సర్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే తీసుకోండి. నేను 46 స్క్వేర్ కనుక్కుంటున్నాను. లెట్ us టేక్. వీటికి టెక్నిక్స్ స్క్వేర్లు కనుక్కోవడానికి మల్టిప్లికేషన్ షార్ట్ కట్స్కి సపరేట్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి మీరు. 6 స్క్వేర్ 36, 8 6 48 51, 16 + 5 21. నా 4 + 6 10. 10 అంటే 1. 1 ఏం చేయాలి మనం, స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ ఎంత 1. ఇవన్నీ యాడ్ చేస్తే ఏం రావాలంట 1 రావాలి. 1 వస్తే కరెక్ట్ ఆన్సర్, లేకపోతే రాంగ్. చూడండి 2 + 1 3, 3 + 6 9 0. పోతే ఇంకేముంది ఇక్కడ 1 ఉంది, మ్యాచ్ అయింది కదా. సో దట్ మీన్స్ అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అని నమ్మేయచ్చు అనమాట. అగ్రీడ్ అమ్మా, రైట్? సో దిస్ ఈస్ ద వే యూ కెన్ యూజ్ యువర్ డిజిటల్ రూట్ టెక్నిక్ ఫర్ యువర్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మనం చేసే వీడియోస్ అన్నీ కూడా. మీకు కంపల్సరీ నేను అన్ని షార్ట్ కట్స్ క్యాలిక్యులేషన్కి సంబంధించి మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, డివిజన్స్ అన్నీ మీరు ఏదైతే డిఫికల్ట్ ఫీల్ అవుతారో వాటన్నిటికీ కూడా నేను షార్ట్ కట్ టెక్నిక్స్ చెప్తాను, స్క్వేర్ రూట్స్ కానీ. సో అందుకని ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అటు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి, నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.